ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. నీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ మేయర్ కొడుకుని కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్ లో ట్రాఫిక్ 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్ లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో, నా స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్లి ఆపుతాను నాకే తెలియదు. దబిడి దిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ నేనెవరో తెలుసా? 6 నిమిషాల్లో చచ్చే నీ అడ్రస్ నాకెందుకురా? ధైర్యముంది దేశం వెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు, అతని పేరు తింటేనే పచ్చ కక్క మధులు బెదురు, అతడే సింహ నరసింహ. ఏం రాజా గారు ఇలా వచ్చారు? మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా? నాకా? నా కాంపౌండ్ లో కుక్క కూడా ఆ పదం తెలియదు. మరెందుకొచ్చారు? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే అన్నాడు. నేనెవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్, నరకడం అంటే సూది పొడవడమో కుట్లేయడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్ గా. జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను. ఎస్పీ గారు రమ్మన్నారు సార్. నిన్నటి వరకు ఎక్కడికి పోయారు? డాక్టర్ అయి ఉండి మీరు ఇలా చేయడం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్ గా దాన్ని ఎలా చంపేస్తానో, సమాజం మీదకు వచ్చే వైరస్ ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ?
కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్లిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. సార్ వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, ముర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. హలో, ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అస్సలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్ లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను. చాలా మందిని చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపో.